మహారాష్ట్ర ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. అజిత్ పవార్తో పాటు అక్కడ ఆ ప్లేన్లోనే ఉన్న 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 2 క్రూ మెంబర్స్ ఉన్నారు, ఒక అధికారి, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. హుటాహుటిన పవార్ కుటుంబీకులు బారామతికి బయలుదేరారు. ఉదయం 8:45 ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముంబై నుండి పవార్ ప్లేన్ బయలుదేరింది. యూజువల్లీ హెలికాప్టర్ని వాడుతూ ఉంటారు, కానీ కొద్దిమంది క్రూ ఉంటే మాత్రమే హెలికాప్టర్ పాసిబుల్ ఉంటుంది. దీంతో చార్టెడ్ ఫ్లైట్లో బయలుదేరారు. చార్టెడ్ ఫ్లైట్ అంటే దానికి రన్వే కూడా ఉండాలి. 8:45 ఈ ఫ్లైట్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, అది చార్టెడ్ ఫ్లైట్ కావడంతో అది ఎక్కడ ల్యాండ్ కాలేని పరిస్థితి. దీంతో ఆ సాంకేతిక సమస్యతోనే ప్లేన్ అక్కడికక్కడే కుప్పకూలినట్లు తెలుస్తోంది. అదే హెలికాప్టర్ అయి ఉంటే ఏదైనా ప్లేస్ కొంచెం ప్లేన్గా ఉన్న ప్లేస్ చూసుకొని అయినా ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేదేమో, హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదేమో. కానీ ఇది చార్టెడ్ ఫ్లైట్ కావడంతో రన్వే కంపల్సరీ కావాల్సి ఉండడంతో ఎక్కడ ల్యాండ్ కాలేని పరిస్థితి. దీంతో సాంకేతిక సమస్య తలెత్తగానే కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోగానే పూర్తిగా మంటలంటుకుంది, దట్టమైన పొగాలుముకుంది. కనీసం ఆ ఫ్లైట్ శకలాలు కూడా కనిపించలేదు. టెయిల్ ఎండ్ తప్పితే అక్కడ ఏదీ కనిపించని పరిస్థితి. అది ఫ్లైట్ కుప్పకూలి మంటలు అంటుకున్నాయా, లేకపోతే ఇంకా ఏం కాలిపోతుంది అన్న విషయం కూడా తెలియని పరిస్థితి మనం దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కానీ అప్పటికీ కూడా అక్కడ ఉన్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరైతే విగత జీవులుగా మారారో వాళ్ళందరినీ హుటాహుటిన రక్షించి ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లేలోపే వాళ్ళు మరణించినట్లు తెలుస్తోంది. వెళ్ళిన వెంటనే డాక్టర్లు అందరూ ఆ ప్లేన్లో ప్రయాణిస్తున్న అందరూ మరణించినట్లు ధృవీకరించారు. అయితే ఈరోజు బారామతిలో ఆయన బహిరంగ సభకి హాజరు కావాల్సింది. ఆయన సొంత నియోజకవర్గం బారామతి అంటే ఆయనకు ఎంతో ప్రేమ. అక్కడ ఎంతో మంది కార్యకర్తలు, అక్కడి ప్రజలు ఆయన్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. మొదటి నుండి ఆయన బారామతి నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తూ వచ్చారు. సో ఆయనకు ఆ నియోజకవర్గం అంటే ఎంతో ప్రేమ. అయితే నిన్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరిగే మీటింగ్కి ఆయన హాజరయ్యారు. అందుకని అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఆయన భారీ బహిరంగ సభకి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో తిరిగి ఆయన నియోజకవర్గానికి వస్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే మరి కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో ఆయన ఆ సభ ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే డీజీసీఏ ఒక స్పష్టమైన రీజన్ ఇంకా తెలియలేదని చెప్తోంది. కానీ ఆ ఫ్లైట్ బయలుదేరినప్పుడు అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ విజిబిలిటీ కారణంగా, ఎందుకంటే ఆ ప్రాంతం మనం ఒక్కసారిగా దృశ్యాలు చూసినట్లయితే ఆ కూలిపోయిన ప్రదేశం చుట్టుపక్కల పొలాలు లేదా కొండ ప్రాంతాలు, అంటే ఊరికి దూరంగా ఉంది. ఆ చుట్టుపక్కల కనుచూపు మేరలో ఇళ్ళు కానీ బిల్డింగులు కానీ ఇంకేవీ లేవు. పూర్తిగా అక్కడ పొలాలు, కొండ ప్రాంతం కావడంతో అక్కడ దట్టమైన మంచు కురుస్తూ ఉంది. ఇంకా చలికాలం కావడంతో మంచు దట్టంగా ఉంది. సో విజిబిలిటీ సరిగ్గా లేకనే ఈ ప్రమాదం జరిగింది. అలానే ఫ్లైట్లో సాంకేతిక సమస్య కూడా మరో కారణం కావచ్చు అన్న విషయం వినిపిస్తోంది. దీన్ని డీజీసీఏ ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అయితే ఏదేమైనా ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ మరణించడం మాత్రం శోకసంద్రంలో ముంచేసింది. మరి ముఖ్యంగా ఆయన కుటుంబీకులు ఎవరైతే మరొకసారి ఢిల్లీలో ఆయన సమావేశాలకి కూడా హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన్ని కలుసుకుంటామనుకున్నారు. కానీ కుటుంబీకులు బాధాతప్త హృదయంతో ఇప్పుడు బారామతికి చేరుకుంటున్నారు. మరోవైపు ఇటు ముంబై నుండి కూడా ఎన్డీఏ పక్ష నేతలు ఇటు బారామతికి బయలుదేరినట్లు తెలుస్తోంది. మనం చూస్తున్నాం దృశ్యాల్లో ఆ ఫ్లైట్కి సంబంధించిన టెయిల్ ఎండ్ తప్ప అక్కడ ఏమీ కనిపించడం లేదు. అదొక విమానమని, విమాన శకలాలు అక్కడ ఉన్నాయని ఏమాత్రం కనిపించని పరిస్థితి. అంటే ఎంత ఘోర ప్రమాదమో ఇది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఘోరంగా మంటలు అంటుకొని, అంటే క్రాష్ ల్యాండ్ కాగానే వెంటనే మంటలు దట్టంగా అలుముకోవడం, ఆ తర్వాత పొగ దట్టంగా రావడం, దీంతో క్రాష్ ల్యాండ్ అయిన వెంటనే అందులో ప్రయాణిస్తున్న అందరూ మరణించవచ్చు అన్న భావన కనిపిస్తోంది. మొత్తానికి ఆ ప్రాంతం అంతా ఒక నిర్మానుష్య ప్రాంతం అయినా ఆ ప్రాంతంలో ప్రస్తుతం జరిగిన ఈ దుర్ఘటనతో అక్కడికి ఆ గ్రామస్తులంతా చేరుకున్నారు. నేతలు ఎవరైతే ఆ సభకి ఇప్పటికే చేరుకొని ఆయన కోసం వేచి చూస్తున్నారో వాళ్ళందరూ వచ్చారు. అక్కడే కొంతమంది నేతలు ఆయన దుర్మరణం పాలైన ఘటనను చూసి విలపిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అలానే నేతలు ఎవరైతే సభకొచ్చారో వాళ్ళు కూడా ఒక్కొక్కడిగా అక్కడికి చేరుకొని సొంత నియోజకవర్గ ప్రజలు, సొంత నియోజకవర్గ నేతలు వాళ్ళంతా బాధాతప్త హృదయంతో ఆయనని చూసి విలపిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం.
విమానం కూలిపోయిన తరువాత ఎలాంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ మీద. పూర్తిగా కాలిపోయి అసలు బూడిదైపోయిన దృశ్యం మీరు చూస్తున్నారు. మొత్తం నల్లగా మారిపోయింది. అది విమానం టోటల్గా కాలిపోయిన దృశ్యం మీరు చూస్తున్నారు. అందువల్లే విమానంలో ప్రయాణిస్తున్న 6 కూడా చనిపోయారు. ఎంతటి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. విమానం యొక్క రూపురేఖలు లేవు, నామరూపాలు లేకుండా పూర్తిగా తగలబడిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే అందులో ప్రయాణిస్తున్న 6 కూడా చనిపోయారని డీజీసీ ఇప్పటికే ప్రకటించింది. కేవలం విమానం యొక్క చివరి ముక్క మాత్రమే మీకు కనిపిస్తోంది. మొత్తం కూడా మంటల్లో తగలబడిపోయింది. ఆ చుట్టూ కూడా పూర్తిగా నల్లగా ఎలా మసైపోయిందో, బూడిదైపోయిందో మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది. ఒక డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి విమానం ఇంత పెద్ద ఘోర ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం అంటున్నారు, లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఒక ఉన్నత స్థాయి సమీక్ష, ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి డీజీసీఏ ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం 7:30 ఆ టైంలో ముంబై నుంచి ఈ చార్టెడ్ ఫ్లైట్లో బయలుదేరారు. 8 గంటల 45 నిమిషాలకి విమానం కుప్పకూలిపోయిన ఆ ప్రాంతం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. విమానం యొక్క శకలాలు మనకి ఏమీ కనిపించడం లేదు. కేవలం విమానం యొక్క చివరి ఎండ్ పార్ట్ మాత్రమే మీకు కనిపిస్తోంది. పూర్తిగా మంటలు ఏ విధంగా అలుముకున్నాయి, పొగ ఏ విధంగా అలుముకుందో మీరు చూస్తున్నారు. ఈ మంటలు అలానే చుట్టూ నల్లగా బూడిదైపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. విమానం యొక్క నామరూపాలు కూడా కనిపించడం లేదు. ఈ ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మరణించారు.